భక్తి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము. వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. శ్రీ కామాక్షి మాత సంస్తుతి శార్దూల వృత్త పద్యంలో స్వీయ రచన పఠనము. కామాక్షి కరుణానిధి శుభగా నిష్కామా శుభాకారిణి సతీ శ్రీమాతా సకలార్ధదా సురభి శుశ్రేయా భవానీ ఉమా ప్రేమార్ద్రాత్మిక మాతృమూర్తి గిరిజా విశ్వార్చిత భార్గవీ నియమం ఒప్పగొల్తు భక్తి సుహృదీ నిర్వాణ సంధాయిని నియమం ఒప్పగొల్తు భక్తి సుహృదీ నిర్వాణ సంధాయిని ఈ పద్యములో కామాక్షి మాతకు వాడిన విశేషణాలు: కరుణానిధిగా దయతో నిండిన తల్లి, శుభగా సౌభాగ్యవతి, నిష్కామ కామములను లేకుండా చేయున్నది, శుభాకారిణి శుభప్రదమైన ఆకారం కలిగిన సతీ అన్నది కూడా అమ్మవారి నామమే, శ్రీమాత సకలార్ధద సకలమైనటువంటి కోరికలను తీర్చే తల్లి, సురభి కల్పవృక్షంతో సమానమైన తల్లి, శుశ్రేయ ఏదైతే అవసరమైనదో మంచిని ప్రసాదించే తల్లి, భవానీ ఉమ అన్నీ కూడా పార్వతి నామములే, ప్రేమాద్రిక ప్రేమ ఆర్ద్ర ఆత్మిక ప్రేమతో నిండిన ఆత్మ కలిగిన మాతృమూర్తి, గిరిజ పార్వతీదేవి, విశ్వార్చిత సమస్త విశ్వము పూజించే తల్లి, భార్గవి పార్వతీదేవి. దీనిలో ప్రత్యేకంగా తల్లిని ఏమీ కోరలేదు, కానీ చివరిలో ఏమంటున్నాం? నియమం బొప్పగా గొల్తు భక్తి సుహృది నిర్వాణ సంధాయిని అంటే మోక్షమును ప్రసాదించే తల్లి. ఈ మోక్షమును ప్రసాదించే తల్లిని మనం కూడా ఏమి కోరుకుంటున్నాము? మోక్షమునివ్వమనే కోరుకుంటున్నాము. ఇదే మన ఈ ప్రార్థనా పద్యంలోని సారాంశము. తల్లిని మనము మోక్షప్రదాత అయిన తల్లిని మనం మోక్షాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాము. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి పార్వతీమాత నమో నమః.